దుబాయ్ అంటేనే ఆకాశాన్ని తాకే బుర్జ్ ఖలీఫా, రోడ్ల మీద రైరైమంటూ తిరిగే కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు, ఇంకా ఒంటి నిండా బంగారం వేసుకుని తిరిగే షేకులు గుర్తొస్తారు గదా. హబీబీ కమ్ టు దుబాయ్ అని అందరూ తెగ మురిసిపోతుంటారు. కానీ అక్కడ జరిగే కొన్ని కిరికిరి వ్యవహారాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఒక మామూలు స్టోరీ కాదు. ఒక పక్క కోట్లు కుమ్మరించే అరబ్ షేక్, మరోపక్క అందాల రాశిలాంటి ఆయన భార్య, ఇంకో పక్క మన ఆంధ్రా నుండి వెళ్లిన ఒక సాదాసీదా సెక్యూరిటీ కుర్రాడు. అసలు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది? ఆ అర్ధరాత్రి వేళ షేక్ తన ప్రైవేట్ జెట్లో ఊరు విడిచి వెళ్లిన టైం చూసి ఆ కుర్రాడు నేరుగా ఆ షేక్ భార్య గదిలోకి ఎందుకు వెళ్లారు? అక్కడ వాళ్ళిద్దరూ ఆ రాత్రంతా ఏం చేశారు? ఇది తెలిసిన షేక్ రియాక్షన్ ఏంటి? ఆ బంగారు గోడల వెనక దాగున్న ఆ బోల్డ్ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ భవనం నిజంగా స్వర్గమా లేక బంగారంతో చేసిన నరకమా అని. ఇక అసలు కథలోకి వెళ్తే, దుబాయ్ నగరం నడిబొడ్డున కాకుండా కొంచెం దూరంగా ఇసుక ఎడారి మధ్యలో ఒక అద్భుతమైన భవనం ఉండేది. ఆ భవనం ఎంత అందంగా ఉంటుందంటే కంటికి కనిపించే ప్రతిదీ బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన వారు ఎవరైనా సరే, అబ్బా ఈ ఇంట్లో ఉండడానికి 2 కళ్ళు చాలవు అనుకుంటారు. కానీ అదే ఇంట్లో విశాల్ అనే కుర్రాడు పనిచేసేవాడు. విశాల్ మన భారతదేశం నుండి, అందులోనూ చాలా సామాన్యమైన కుటుంబం నుండి పొట్ట చేత పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అలా అక్కడ షేక్ అబ్దుల్లా దగ్గర అన్ని పనులు చేసేవాడు. ఆఫీస్ ఫైల్స్ నుండి ఇంటి గిన్నెల వరకు అన్నీ మనోడే చూసుకోవాలి. పాపం విశాల్కి అక్కడ పని దొరికినప్పుడు ఇక నా లైఫ్ సెటిల్ అయిపోయింది, కోట్లు సంపాదించేస్తాను అని కలలు కన్నాడు. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే ఆ బంగారు గోడల వెనుక నరకం కనిపించింది. ఆ షేక్ భార్య పేరు అలీనా. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అందం వెనుక ఉన్న అసలు బాధ ఎవరికీ తెలియదు. పెళ్లికి ముందు ఆమె ఒక గొప్ప ఫ్యాషన్ డిజైనర్. అలా ఎంతో స్వేచ్ఛగా బతికిన అమ్మాయిని షేక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాగానే ఆమెను తీసుకొచ్చి ఆ భవనంలో పడేశాడు. ఆమెకు బయటికి వెళ్లడానికి పర్మిషన్ లేదు, ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రతిరోజు రాత్రి భవనం పైకెక్కి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఈ బంగారు పంజరం నుండి నాకు విముక్తి ఎప్పుడు అని ఏడ్చేది. ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ మనసు చెప్పుకోవడానికి మనిషి లేరు. షేక్ ఆమెను ప్రేమిస్తాను అంటాడు, కానీ ఆ ప్రేమలో అధికారం ఉంది తప్ప అనురాగం లేదు. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే, విశాల్ ఆ ఇంట్లో పనికి చేరినప్పటి నుండి అలీనా అతన్ని గమనిస్తూ ఉండేది. విశాల్ చాలా హ్యాండ్సమ్గా ఉండటమే కాదు, అతని మాటల్లో ఒక రకమైన నిజాయితీ ఉండేది. షేక్ లేని సమయంలో అలీనా అప్పుడప్పుడు విశాల్ను పిలిచి కాఫీ ఇచ్చి మాట్లాడేది. విశాల్ మొదట్లో, బాబోయ్ ఈమె షేక్ భార్య, నేను పనివార్ని, ఏమైనా జరిగితే నా పీకపోతుంది అని భయపడేవాడు. కాని అలీనా మాటల్లోని బాధను చూశాక అతను ఆమెతో తన ఊరు గురించి, మన ఇండియాలో జరుపుకునే దీపావళి వెలుగుల గురించి, హోలీ రంగుల గురించి ముచ్చట్లు చెప్పేవాడు. ఆ ముచ్చట్లు వింటుంటే అలీనాకు ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు అనిపించేది. ఆమె ఒకసారి విశాల్తో ఇలా అంది, విశాల్, ఈ కోట బంగారంతో కట్టబడి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనుషుల హృదయాలు మాత్రం ఇనుములా గట్టిగా ఉన్నాయి. ఆ మాట విన్న విశాల్కి ఆమె పరిస్థితి మీద జాలి కలిగింది. ఒకరోజు సాయంత్రం షేక్ తన ప్రైవేట్ జెట్లో ఏదో బిజినెస్ పని మీద బయటికి వెళ్లాడు. అదే సమయంలో అలీనాకు ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. మనసులో ఏదో వింతైన ఆందోళన. ఆమె ఇంకో పనివాణ్ణి పిలిచి సహాయం అడిగితే వారు షేక్కు భయపడి పారిపోయాడు. అప్పుడు అలీనా విశాల్ని పిలిచింది. విశాల్, నేను ఈ రాత్రి ఈ భవనం నుండి బయటికి వెళ్ళాలి, లేదంటే నేను చనిపోతాను అని ప్రాధేయపడింది. విశాల్ మొదట వణికిపోయాడు. ఒకవేళ షేక్కు తెలిస్తే దుబాయ్ ఎడారిలో తన శవం కూడా దొరకదని అతనికి తెలుసు. కాని మానవత్వం ముందు భయం ఓడిపోయింది. మరుసటి రోజు ఉదయం అలీనాకు ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి విశాల్ ఆమెను ఒక నల్లని లగ్జరీ కార్లో హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. కారు అద్దాల నుండి బయటి ప్రపంచాన్ని చూస్తూ అలీనా ఒక చిన్న పిల్లాడిలా మురిసిపోయింది. డాక్టర్ ఆమెను పరీక్షించి, మేడం, మీకు మందుల కంటే మనశాంతి ముఖ్యం, టెన్షన్ తగ్గించుకోండి అని చెప్పారు. ఆ రోజు విశాల్ చేసిన సహాయానికి అలీనా కళ్ళలో నీళ్లు తిరిగాయి. విశాల్, నువ్వు ఈరోజు నాకు చేసిన సహాయం మర్చిపోలేను అంది. ఆ రాత్రి ఆమెకు భయం వేసి విశాల్ను తన గదిలోనే ఉండమని కోరింది. విశాల్ తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు, సేవలో మర్యాద ఉండాలి అని. అందుకే అతను ఆ గదిలో ఒక మూల కూర్చుని ఆ రాత్రంతా ఆమెకు తోడుగా ఉన్నాడు. కథలోకి వస్తే,
షేక్ ట్రిప్ ముగించుకుని తిరిగి వచ్చాడు. అలీనా ముఖంలో ఒక కొత్త మెరుపును గమనించాడు. అది చూసి షేక్ మొదట సంతోషించిన తర్వాత మెల్లగా ఎవరో ఎక్కించిన విషానికి అతని మనసులో అనుమానం మొదలైంది. ఒకరోజు విశాల్ అలీనా గదిలో ఉండడం చూసి షేక్ కోపంతో ఊగిపోయాడు. నా ఇంట్లోనే ఉంటూ నా భార్యతో ఏం చేస్తున్నావురా అని కేకలు వేశాడు. విశాల్ భయంతో గజగజ వణికిపోతున్నాడు. అప్పుడు అలీనా వెంటనే డాక్టరిచ్చిన రిపోర్ట్స్ తీసి షేక్కు చూపించింది. నీ ప్రేమ నన్ను ఊపిరాడకుండా చంపేస్తోంది. విశాల్ నాకు ప్రాణం పోశాడు అని అసలు నిజం బయటపెట్టింది. ఆ రిపోర్ట్స్ చదివిన షేక్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన భార్యను తను ఒక వస్తువులా చూశానని, ఆమె మనసును అర్థం చేసుకోలేకపోయానని గ్రహించాడు. విశాల్ నిజాయితీకి, అతని సంస్కారానికి షేక్ ఫిదా అయిపోయాడు. వెంటనే అతనికి ఒక పెద్ద జాబ్ ఇచ్చి తన బిజినెస్లో పార్ట్నర్లా చూసుకోవడం మొదలుపెట్టాడు. చూశారు కదా, ఒక సామాన్య పనివాడిగా అడుగుపెట్టిన ఆంధ్రా కుర్రాడు తన నిజాయితీతో ఒక పెద్ద షేక్ ఆలోచనలనే మార్చేశారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజాయితీగా ఉంటే ఎదురు దెబ్బలు తగిలినా చివరికి విజయం మనదే అవుతుంది. డబ్బుతో అన్నీ కొనొచ్చు, కానీ ఎదుటివారి మనసును గెలవాలంటే మాత్రం మంచి హృదయం ఉండాలి. బంగారు మేడలో ఉన్న అలీనా కంటే ఏమీ లేని విశాల్ దగ్గరే ఎక్కువ ప్రశాంతత ఉంది. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజమైన సంతోషం డబ్బులో ఉందా, లేక మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాల్లో ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో క్రేజీ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.